ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12కు తెలంగాణ సర్కారు వాయిదా వేసింది. 12న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 12న జరిగే కేబినెట్ గిగ్ వర్కర్లు బిల్లులకు ప్రభుత్వం ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గత నెల రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ కోసం గవర్నర్కు ఫైల్ పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ నెల చివరన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, నేడు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశము ఈ నెల 12కు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి కేబినెట్ సమావేశం జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. 12వ తేదీ జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా గిగ్ వర్కర్స్ బిల్లులను ప్రభుత్వం ఆమోదం తెలిపేలాగా కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గత నెల 23వ తేదీన సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాల మీద చర్చించిన సంగతి తెలిసిందే. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు, ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధన కూడా ఎత్తేసిన సంగతి కూడా మనకు తెలిసింది. మొత్తం ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 2018 సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో లేనందువల్ల ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ కోసం గవర్నర్ కు ఫైల్ పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం ఏదైతే గత నెల కేబినెట్ సమావేశంలో వీటన్నిటిని కూడా ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ రోజు జరగబోయేటటువంటి ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి అయితే 12వ తారీఖున వాయిదా వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే కేబినెట్ మీటింగ్, ప్రతి రివ్యూ మీటింగ్ లో కూడా చాలా వరకు కూడా సమస్యలకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం చేపట్టేటటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా మంత్రులతో కూలంకుషంగా వివరించి ఆ తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ను కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో చాలా వరకు కూడా మంత్రులు కూడా బిజీగా తిరుగుతున్నారు. డివిజన్ వైజ్ ప్రతి డివిజన్ లోను ఇద్దరిద్దరు మంత్రులు చొప్పున ఏదైతే పర్యటిస్తున్నారు. మంత్రులు కూడా ఏదైతే అవైలబుల్ లో లేని సందర్భంగా కేబినెట్ మీటింగ్ ని ఆఫ్టర్ ఏదైతే క్యాంపెయినింగ్ మొత్తం అయిన తర్వాత 12వ తారీఖున ఖచ్చితంగా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూ ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి
వీటన్నిటికీ సంబంధించి జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ప్రభుత్వ వర్గాలు మొత్తం కూడా చర్చించుకున్న తర్వాతే దీన్ని వాయిదా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. 12వ తారీఖున జరగబోయేటటువంటి కేబినెట్ మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ఏదైతే ఇటు అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకోవడము, అలాగే ఈ రోజు అజారుద్దీన్ తన ఛాంబర్ కి సంబంధించి కూడా ఏదైతే అతను ఈ రోజు ఛార్జ్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, కేబినెట్ మీటింగ్ లో రాబోయేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బీసీ 42% రిజర్వేషన్ అంశం దగ్గర నుంచి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇతర సమస్యలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పటికే ఏదైతే ఢిల్లీకి వెళ్లి డీసీసీ అధ్యక్షులకి సంబంధించి కసరత్తులు చేసినటువంటి చర్చలు సమీక్షలు ఏవైతే వాటికి సంబంధించి కావచ్చు, ఈ ఉప ఎన్నిక అయిన నేపథ్యంలో చాలా సమస్యలు కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని కేబినెట్ విస్తరణకు సంబంధించి డిసెంబర్ లో మళ్లీ విస్తరణ ఉంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా 12వ తారీఖున జరగబోయేటటువంటి మీటింగ్ ఏదైతే కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి మీటింగ్ గా ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, అలాగే కాంగ్రెస్ కేడర్ లో కూడా చాలా వరకు కూడా ఈ చర్చలు అయితే జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి ఉషా, తెలంగాణ కేబినెట్ భేటీలో 12వ తారీఖున జరగబోయే గీగ్ వర్కర్స్ సమావేశంలో ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ప్రజెంట్ ఉప ఎన్నిక మినహాయిస్తే స్థానిక సంస్థల ఎన్నికలదే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం కేవలం ఈ మంత్రులందరూ బిజీ ఉన్నారు కాబట్టి ఇవాళ జరగాల్సింది ఈ మీటింగ్, కానీ ఈ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేస్తూ నిన్న సాయంత్రమే ఒక అఫీషియల్ లెటర్ కూడా రావడం కూడా చూసుకోవచ్చు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంనే ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ కేబినెట్ సమావేశంలో చాలా వరకు కూడా గిగ్ వర్కర్స్ బిల్లులతో పాటు పలు కీలక అంశాలు ఏదైతే ఉన్నాయో హాస్పిటల్స్ కి సంబంధించి కావచ్చు, గతంలో ఏదైతే నిబంధనలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కుటుంబం ఇద్దరు ఏదైతే ఆమోదం తెలిపినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ సమావేశంలో చాలా వరకు కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. సీఎం అధ్యక్షతన జరగబోయేటటువంటి ఈ సమావేశం కీలక సమావేశం. ఈ సమావేశానికి ఎంతమంది మంత్రులు హాజరు కాబోతున్నారు, అలాగే పార్టీలో ఉన్నటువంటి కొన్ని స్తబ్ద ఏదైతే ఉందో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని చర్చలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ మళ్ళీ రేపు నెల ఏదైతే డిసెంబర్ తారీఖున మళ్ళీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా వస్తున్నటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా చాలా వరకు కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ కేబినెట్ విస్తరణతో పాటు గిగ్ వర్కర్స్, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్ అంశము వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరము మళ్ళీ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే మంత్రుల దగ్గర తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ తో పాటు కేంద్రంలో అధిష్టానంతో కూడా మాట్లాడి చర్చించి ఆ తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, అలాగే కేంద్రంతో చర్చించాల్సినటువంటి అంశాలు చాలా వరకు కూడా ఈ భేటీ ఏదైతే కేబినెట్ భేటీలో చాలా వరకు కూడా కీలకమైన అంశాలు పరిగణలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సమీక్షలో ఎక్కడెక్కడ ఏ సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇష్యూస్ ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని అంశాలను కూడా లోతైన చర్చ కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కాగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.